హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అన్న, బర్డ్స్ రెడీగా ఉన్నాయి కటింగ్కి, ఎవరైనా ట్రేడర్స్ నెంబర్ ఉంటే చెప్పండి అన్న, లేదా మీరైనా లిఫ్ట్ చేస్తారని అడుగుతున్నారు. సో ట్రేడర్స్ నెంబర్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు, కానీ ప్రజెంట్ అయితే కార్తీక మాసం ఉంది కాబట్టి చాలా వరకు సేల్స్ అయితే పడిపోయాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీని పేరుతో కూడా చాలా వరకు అయితే రేట్ తక్కువ అడుగుతున్నారు. అసలుకే 220 210 అట్లా ఉందంటే దాని ప్రైస్లో ఇంకా తగ్గించేసి 190 180కి అడుగుతున్నారు. సో మీరు పెట్టినది నాకు తెలిసి అయితే ఒక కేజీ వరకు 220 వరకు 230 వరకు మీరు పెట్టుబడి పెట్టుంటారు. ఇప్పుడు 180కి అమ్మితే మీకు లాస్ వస్తుంది కాబట్టి మీకు సలహా ఇవ్వదలుచుకున్నాను. ఏదైతే ఇప్పుడు 1 కేజీ 1.1 ఉంటాయో సో వాటి వరకు అయితే హోల్డ్ చేయండి. అంటే దాని ఖర్చు ఎక్కువైనా సరే కొంచెం వాటికి ఫీడింగ్ అట్లా ఇచ్చుకుంటూ అయితే ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ సేల్స్ అనేది జరుగుతాయి కాబట్టి. లేదు 1.5 1.4 వచ్చిందంటే మాత్రం కంపల్సరీ అయితే సేల్ చేయండి. ఈ మధ్య గ్యాప్లో టైం ఏదైనా పడుతుందంటే మాత్రం ఫీడ్ ఎట్లాగో 1.5 వచ్చాక 1.4 వచ్చాక 1.3 వచ్చాక అని చెప్పేసి మనం వేరే ఫీడ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఫీడ్ ఆఫ్ చేసి రైస్ ఇవ్వడం కానీ ఇట్లాంటి అయితే అసలు ఈ తప్పులు అయితే చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు పెంచినంత వేస్ట్ అయిపోద్ది. ఇమీడియట్గా ఫెదర్ లాస్ కానీ డిసీజ్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ రేంజ్ కూడా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కొత్తగా వ్యాధులు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి చూసుకొని కంపల్సరీ ఫీడ్ అయితే ఇవ్వండి. మీకు ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది, మేము కంపెనీ ఫీడ్ వాడలేము అనుకున్న సిచ్యువేషన్ ఏంటంటే మొక్కజొన్నలు అంటారు కదా, సో మొక్కజొన్నలు కానీ వడ్లు కానీ వాడండి. కానీ రైస్ అయితే అసలు వాడకండి. రైస్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రైస్ అసలు వాడకండి. సో ఎదుగుదల తగ్గుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. మనకు అర్థం కాదు, తింటున్నా కదా ఏం కాదు అనుకుంటాం, కానీ బాడీ వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఇంతే చేశా కాబట్టి చెప్తున్నాను మీకు కూడా, నా ఓన్ ఎక్స్పీరియన్స్ అది. ఏదైతే వడ్లు ఉంటాయో రైస్ మిల్ దగ్గర, సో ఆ వడ్లు తీసుకొని వాడండి. ఇంకా లేదంటే మ్యాక్స్ కంపెనీ ఫీడ్ వాడేలాగానే చూడండి. ఎందుకంటే ఈ టైంలో ఎప్పుడైతే కటింగ్ పర్పస్ వస్తాయో సో వీళ్ళకైతే లాస్ ఉంటుంది, కానీ తప్పదు, ఇంకా దాన్ని కూడా తీసుకోవాలి మనం. సో అదన్నమాట. మీకు ఇంకా ఎవరికైనా ట్రేడర్స్ నెంబర్ కావాలన్నా సరే నాకైతే మెసేజ్ చేయండి. నేను నెంబర్స్ అయినా పంపిస్తాను, లేదా నేను మాట్లాడైనా చెప్తాను మీ లొకేషన్లో ఉన్నాయని చెప్పేసి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో మై పేజ్.